వరంగల్ నగరం కిటకిటలాడుతోంది. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర కోసం తరలి వస్తున్న భక్తులతో నగరంలో సందడి నెలకొంది. సమ్మక్క సారమ్మలను దర్శించుకునేందుకు వచ్చేవారు ఇక్కడ ఉన్న చారిత్రక కట్టడాలను దర్శించుకోవడం పరిపాటి. దాంతో ఇతర టూరిస్టు ప్రాంతాలు కూడా రద్దీ ఎక్కువైపోతోంది. వరంగల్ జిల్లాలోని మేడారంలో 2 ఏళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రంగం సిద్ధమైంది. ఈ జాతర కోసం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో వచ్చే భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ జాతర కోసం వస్తున్న భక్తులు నగరం నడిబొడ్డున ఉన్న 1000 స్తంభాల దేవాలయాన్ని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మురళీ మనోహర్, హైదరాబాద్ నుండి వచ్చాను. మేము ఈ టెంపుల్ విజిట్ చేసుకొని మేడారం జాతరకి వెళ్దాం అనుకుంటున్నాం. అందుకని ముందే బయలుదేరి వచ్చాము. మేము మేడారం వచ్చినాము, హైదరాబాద్ నుంచి వచ్చాము. మేడారం జాతర నుంచి వస్తూ వరంగల్ టెంపుల్ చూసి వెళ్దామని ఇటు వచ్చాము. ఆ టెంపుల్ చాలా బాగుంది. శివాలయ దర్శనం చేసుకోవడం, శివాలయాల్లో అభిషేకాలు నిర్వహించుకున్న అనంతరమే మేడారం వెళ్ళేటువంటి సాంప్రదాయాన్ని మన తెలంగాణ ప్రజలు కొనసాగిస్తున్నారు. ఆ విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నట్టు వేములవాడ కానీ, రామప్ప కానీ, 1000 స్తంభాల దేవాలయం కానీ, ఇతర శివాలయాలు దర్శించుకొని తర్వాత సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళడం జరుగుతున్నది. కాకతీయుల కాలంలో స్వర్ణకాంతులు విరజిమ్మిన ఏకశిలా నగరంలో అద్భుతమైన కళావైభవంతో కలిగిన అపురూపమైన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. అత్యంత ప్రాచీన కళా సంపద కలిగిన 1000 స్తంభాల గుడితో పాటు వరంగల్ ఫోర్ట్, గణపురంలోని కోటగుళ్ళు, రామప్ప దేవాలయం, శిల్ప సౌందర్యం, పాకాల, లక్నవరం సరస్సులు పర్యాటకులను మంత్రముగ్ధులను చేశాయి.